ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్‌లో ఫాంట్ గ్రూప్‌లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం మాట్లాడుకుంటాం. కంటిన్యూ క్లాస్ మనం కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి, ఈ ఫాంట్ అనే గ్రూప్‌లో మనం ఏం మాట్లాడుకుంటాము అనంటే చూడండి ఒకసారి. మనం ఆల్రెడీ నిన్న టాపిక్‌లో ఈట్ల వరకు మనం మాట్లాడుకున్నాం కాబట్టి, ఈరోజు మిగిలిన వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మనం తీసుకున్నటువంటి టెక్స్ట్ మీకిది కన్‌ఫ్యూజ్‌గా ఉంటే గనక నేను ఇంకొక షీట్ ఓపెన్ చేస్తా. మీకు అంతకుముందు నేను ఒక షీట్ చెప్పాను గదా! ఇక్కడ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఎగ్జాంపుల్ మనం ఈ నేమ్స్‌ని వాడుకుందాం. నేను ఈ డేటాని కాపీ చేస్తున్నాను. ఓకే. కాపీ చేయటం, పేస్ట్ చేయటం మీ అందరికొచ్చని నేను అనుకుంటున్నాను. షార్ట్‌కట్ కూడా చేయటం మీకొచ్చు. ఆ షీట్‌లో ఉన్న డేటాని నేనిక్కడ కాపీ, పేస్ట్ చేశాను. సైజ్ పెంచడం కూడా మీ అందరికి తెలుసు. ఓకేనా? సైజ్ తగ్గించడం తెలుసు. ఇక్కడి వరకు అయిపోయిన తర్వాత ఫాంట్ కలర్ మార్చాలనుకుంటే ఎప్పుడు చూసినా బ్లాక్ కలర్ ఉంటది. కాదు బట్ నేను నాకు నచ్చిన కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే, మీరు మీకు నచ్చిన కలర్ అనేదాన్ని చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేసేసాను. ఓకే. ఈ విధంగా చేసాం. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పైనున్నటువంటి ఆప్షన్స్‌లో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామనంటే చూడండి. ఫాంట్ యొక్క స్టైల్స్‌ని మార్చాలనుకుంటే ఫాంట్‌కు ఆ టెక్స్ట్ స్టైల్ మార్చాలనుకుంటే ఇక్కడికి వెళ్లి మీరు క్లిక్ చేసి చూసారా? డిఫరెంట్ స్టైల్స్‌లో గూడా మనం చేంజ్ జేసుకోవచ్చు. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది చేంజెస్. కనిపిస్తుందా మీ అందరికి? డిఫరెంట్‌గా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. దీనిలో ఏది కావాలనుకుంటే దాన్ని మనం ఓకే అనుకోని క్లిక్ చేసేసుకోవడమే అనమాట. ఎగ్జాంపుల్ మనకి కొంచెం డిఫరెంట్‌గా కావాలనుకుంటున్నాం కాబట్టి ఇందాకటికి ఇప్పుడు మీకు చూపించడానికి నేను సెలెక్ట్ చేసేసా. ఓకేనా? ఈ విధంగా మనం చేసేసుకున్నాం. ఇలా చేయాలంటే తప్పనిసరిగా మనం డేటాని ఏం చేయాలి? మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ యాక్షన్స్ అనేవి అప్లై అవుతాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది చూడండి ఫాంట్ కలర్ సైజ్ మార్చాం. టెక్స్ట్‌కి బోల్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే కొద్దిగా థిక్‌గా చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఎంఎస్ వర్డ్‌లో మాట్లాడుకున్నాం. అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చూడండి. బి అనే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇందాకేమో కొద్దిగా సన్నగా ఉంది. ఇప్పుడు కొద్దిగా థిక్‌గా అయింది. దాని షార్ట్‌కట్ ఏంటి? కంట్రోల్+బి. కావాలనుకున్నా, తీసేయాలనుకున్నా మీరు కంట్రోల్+బి అనేది ఉపయోగించుకోవచ్చు. టెక్స్ట్ ఇటాలిక్‌లోకి మారాలి అనుకుంటే కంట్రోల్+ఐ. ఎంఎస్ వర్డ్‌లో ఇదే షార్ట్‌కట్. ఇక్కడ కూడా ఇదే షార్ట్‌కట్. మనం తీసుకున్న టెక్స్ట్‌కి మనం అండర్‌లైన్ ఇవ్వాలి అని అనుకుంటే మనకు ఉపయోగపడేదే ఈ యొక్క అండర్‌లైన్. చూడండి నేను అండర్‌లైన్ అని క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్‌గా డేటా మొత్తానికి అండర్‌లైన్. నేను సెలెక్ట్ చేసిన డేటా వరకు అండర్‌లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడి వరకు అర్థమైపోయింది. బట్ కానీ కొంతమందికి ఒక డౌట్ ఏంటి అనంటే, ఈ షీట్ ఇట్లా ఓపెన్ చేసాం కదండీ మనం. ఈ ఓపెన్ చేసినటువంటి షీట్ ఇలా ఓపెన్ చేసాం కదా మనం. ఈ ఓపెన్ చేసిన షీట్‌లో ఇక్కడ బాక్స్‌లు కనిపిస్తున్నాయి కదా! ఇవి ప్రింట్‌లో వస్తాయా? రావా? అని కొంతమంది డౌటు. మనకొస్తాయా? రావా? అని డౌట్ ఉన్నప్పుడు మనం క్లారిఫై చేసుకోవాలి కదా! సింపుల్. ఎందుకనంటే ఇవి రావు. మనం ఏం చేయలేదు. మనం వీటికి బోర్డర్ ఎక్కడా ఇవ్వలేదు మనం. మనం తీసుకున్న టెక్స్ట్‌కి బోర్డర్స్ ఇస్తేనే బోర్డర్స్ వస్తాయి. లేదా వీటిని కూడా మనం ప్రింట్‌లో రావాలనుకుంటే ఇవ్వచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాదు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్లి క్లిక్ చేస్తాను చూడండి ప్రింట్ ప్రివ్యూ అనేదాన్ని. నేను ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తది. ఒకసారి చూడండి. ఇక్కడికెళ్ళాను క్లిక్ చేశాను. ఓన్లీ నాకేమొస్తుంది ప్రింట్ ప్రివ్యూలో టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూసారా? ఓన్లీ నాకు టెక్స్టే వస్తుంది. నాకు ఈ బాక్సెస్ కూడా నాకు ఆ సెల్స్‌కి ఉన్నటువంటి బోర్డర్స్ రావాలనుకుంటే అప్పుడు నేనేం చేస్తాను అనంటే ఒకసారి చూడండి. ఎట్లా అంటే చూపిస్తాను. మనం వెనక్కొచ్చేసి మనకు బోర్డర్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా మనం సెలెక్ట్ చేసుకున్న డేటాకి ఏమివ్వాలండి? బోర్డర్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డర్స్. ఈ బోర్డర్స్ దగ్గరికెళ్ళి నాకు డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయి. టాప్ బోర్డర్ ఉంటది. బాటమ్ బోర్డర్ ఉంటది. లెఫ్ట్ ఉంటది. రైట్ ఉంటది. నో బోర్డర్స్ ఉంటది. ఆల్ బోర్డర్స్ ఉంటది. నేను ఎగ్జాంపుల్ వీటన్నిటికి బోర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఎట్ ఏ టైమ్‌లో ఆల్ బోర్డర్స్ అని క్లిక్ చేసేసాను. ఇప్పుడు నేను ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేస్తాను. చూడండి. ఇప్పుడు నాకు బోర్డర్స్ అనేవి వచ్చేసాయి. కనిపిస్తుందా అందరికి? ఈ విధంగా బోర్డర్స్ కావాలనుకుంటే ఈ విధంగా మనం దీన్ని తీసుకొని యూజ్ చేసుకుంటాం. బట్ కానీ నాకేమనిపిస్తుందంటే ఈ గ్రిడ్ లైన్స్ కూడా నాకు ప్రింట్‌లో కావాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనంటే పేజ్ లేఅవుట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే గ్రిడ్ లైన్స్ టిక్ చేస్తాము. హెడ్డింగ్స్ కావాలనుకుంటే హెడ్డింగ్స్ టిక్ చేస్తాం. ఇప్పుడు నేను చూడండి ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను. అప్పుడు మీకు హెడ్డింగ్స్ వస్తాయి. అదే విధంగా గ్రిడ్ లైన్స్ కూడా వస్తాయి. కనిపిస్తుందనుకుంటా. ఇందాక మీకు ఈ 1, 2, 3లనేవి స్టార్టింగ్‌లో మీకు రాలేదిందాక. బట్ కానీ ఇప్పుడొచ్చాయన్నమాట. ఈ టాప్‌లో ఉన్నటువంటి ఈ కాలమ్‌కి సంబంధించిన ఏబీసీడీలుంటాయి గదా! ఇయి ఇందాక రాలేదు. ఇప్పుడొచ్చాయి. చూసారా? నేను డేటా దీన్ని ఒక్కదానిలో తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఒకటొస్తుంది. లేదా నేనిప్పుడు బీ సెల్‌లో కూడా తీసుకుంటా సమ్ డేటా. ఏదో ఒకటి టైప్ చేస్తా. ఓకేనా? ఏదో ఒకటి టైప్ చేసి దీనికి కూడా బాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే అట్లా ఉంచుతాం. మీకు శాంపులే గదా చూపిచ్చేది కూడా చూడండొకసారి. ఇప్పుడేమొచ్చింది నాకు? బి వచ్చింది. సి కూడా వచ్చింది. ఈ విధంగా ఇట్లా గ్రిడ్ లైన్స్ అనేవి ప్రింట్‌లో కూడా రావాలనుకుంటే గనక మనం హెడ్డింగ్ గాని, గ్రిడ్ లైన్స్ గాని కావాలనుకున్నా మనం ప్రింట్‌లో తెచ్చుకోవచ్చు.